ఎమర్జెన్సీ టైంలో బీజేపీ లేదు. ఎమర్జెన్సీ అనే మీరు అంటున్నారు కదా, అప్పుడు ఇంకా బీజేపీ పుట్టలే. బీజేపీ పుట్టింది ఎప్పుడు రాజకీయంగా 1980వ సంవత్సరంలో. ఆ రోజు అంతకుముందు ఉన్నది ఎవరు? జనతా పార్టీ, జనసంఘ్, జయప్రకాష్ నారాయణ గారు, ఇంకా మహానుభావులు వాళ్ళందరూ, కాదని అంటలేము. వాజ్పేయి గారు, అద్వానీ గారు, జార్జ్ ఫెర్నాండెస్, ఆ రోజుల సిద్ధాంతాలు, వాళ్ళ సోషలిస్టు ఈ భావాలు ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే బీజేపీకి గతం లేదు, చరిత్ర లేదు. ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారిని ప్రజలే గెలిపించారు. ఈ ఎమర్జెన్సీ అనేది పక్కకు పెడితే 10 ఏళ్ళుగా దేశంలో మోడీ పాలన అంతా అప్రకటిత ఎమర్జెన్సీయే. ఇది నిజమే కదా. ఉత్తరప్రదేశ్లో జరిగిన అనేక సంఘటనలు చాలా ఉన్నాయి, హింసాకాండయి. గోధరా అల్లర్ల గురించి మీకు చాలా స్పష్టంగా చెప్పిన. రైతు నల్ల చట్టాలు తెచ్చి కాల్చి చంపింది మోడీ గారే కదా. ప్రధానమంత్రి గారు మోడీ గారు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను పిండి వాళ్ళను రోడ్ల మీద తెచ్చి వాళ్ళని ఫైరింగులు చేసి వెహికల్స్ తోటి రైతుల మీద దాడి చేసి చంపి, మరి ఈ చర్చకు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, స్పీకర్ గారు, లోక్సభ స్పీకర్ మాట్లాడతారా? మాట్లాడగలుగుతారా? దేశభక్తులని మేమే అంటే బీజేపీ వాళ్ళే దేశభక్తులని, మా అంత దేశభక్తులు ఉండరని అని చెప్పే మోడీ గారు, బీజేపీ నాయకత్వం పుల్వామా ఘటన జరిగితే సభలో చర్చ పెట్టలేదు. ఎందుకు? పుల్వామా సంఘటన మీద పార్లమెంట్లో చర్చ ఎందుకు జరపలేదు? దీని మీద స్పీకర్ గారు మాట్లాడతారా? మీరు ఎమర్జెన్సీ గురించి మాట్లాడినవే. అందుకే దేశ చరిత్ర తెలుసుకోండి. ఆనాటి మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, ఆ కుటుంబము, పరిపాలన ఎప్పుడైనా చిన్న లోటుపాట్లు జరిగితే దాని సవరణలు అప్పుడే మళ్ళీ సవరించుకొని ఇలాంటి పరిపాలన అందించిన కుటుంబము రాహుల్ గాంధీ గారి యొక్క తాతలు, ముత్తాతల కుటుంబం. కాబట్టి ఒక శక్తివంతురాలైన పరిపాలన ఆనాటి ఇందిరాగాంధీ గారిది, మరో శక్తివంతురాలైన ఈ యొక్క దేశంలో నాయకురాలు సోనియా గాంధీ గారు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఆ కుటుంబంలో పుట్టిన, ఆదర్శాలతో పుట్టిన మహానాయకుడే రాహుల్ గాంధీ గారు. ఇది ఎవరికి ఇష్టమున్నా అందరూ అందరికీ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే. ఇది మీడియాలో ఒప్పుకోకపోయినా సాటుగానే చెప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ ప్రెస్ మీట్లో మా ఉద్దేశం ఏంటంటే, మీరు ఒక ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే మీరు 100 ఎమర్జెన్సీల పరిపాలన అందిస్తున్నారు అని మేము కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సి వస్తుంది. ఇది ఒకటి.
కొట్టు ఇప్పుడు అన్నది కొట్టు. మీరు ఒక్క ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రధానమంత్రి పరిపాలన 10 ఏళ్లలో 100 ఎమర్జెన్సీల పరిపాలన జరిగిందని మా యొక్క ప్రజల యొక్క అభిప్రాయం. ఇది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమే కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు, ప్రజలంటే కాంగ్రెస్ పార్టీ.